హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ స్టూడియోస్. ఒకసారి బిల్ గేట్స్ ఓ టీవీ షోకి ఇంటర్వ్యూకి హాజరయ్యాడు. షో హోస్ట్ అయిన మహిళ మీ విజయ రహస్యం ఏంటి అని అడిగింది. వెంటనే బిల్ గేట్స్ తన ఖాళీ చెక్ బుక్ తీసి సంతకం చేసి ఆమె చేతిలో పెట్టి మీకు ఎంత డబ్బు కావాలో రాసుకోండి అని అన్నాడు. ఆమె మాత్రం సున్నితంగా, సార్ నాకు డబ్బు వద్దు, మీ విజయం రహస్యం చెప్పండి చాలు అని నవ్వుతూ తిరస్కరించింది. అందుకు బిల్ గేట్స్ శాంతంగా చిరునవ్వుతో, ఇదే నా విజయ రహస్యం, నేను ఎప్పుడు నాకు వచ్చిన అవకాశాన్ని వదులుకోను, మీరు మాత్రం ఇప్పుడే ఒక గొప్ప అవకాశాన్ని వదులుకున్నారు అని సమాధానం ఇచ్చాడు. ఈ చిన్న సంఘటన మనకు చెబుతోంది, జీవితంలో వచ్చిన అవకాశాన్ని ఎంత చిన్నదైనప్పటికీ పట్టుకోవాలి, ఎందుకంటే అదే అవకాశం మన జీవితాన్ని మార్చే మార్గం కావచ్చు. బిల్ గేట్స్ తన విద్యను హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో మధ్యలోనే మానేసి తన స్నేహితుడు పాల్ ఎలన్ తో కలిసి మైక్రోసాఫ్ట్ అనే కంపెనీని స్థాపించాడు. ఆ సమయంలో అది పెద్ద రిస్క్ లానే అనిపించొచ్చు, కానీ ఆయన విజనరీ థింకింగ్ తో ముందుకు సాగాడు. సురక్షితమైన విద్యను వదిలి ఒక కళపై నమ్మకంతో ప్రయాణం మొదలెట్టాడు. అదే కంపెనీ తర్వాత ప్రపంచ అగ్రగామి సాఫ్ట్వేర్ దిగ్గజంగా మారింది. ఇది మనకేం చెప్తుందంటే, కొన్నిసార్లు రిస్క్ తీసుకోవడం అనేది విజయానికి మొదటి అడుగు అవుతుంది. ఇంకా ఒకసారి ఐబిఎం కంపెనీకి ఆపరేటింగ్ సిస్టమ్ అవసరమైంది. అయితే ఆ సమయంలో బిల్ గేట్స్ దగ్గర అలాంటి ఓఎస్ లేదు. అయినా కూడా అవకాశాన్ని వదలకుండా వెంటనే క్యూడాస్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ ని కొనుగోలు చేసి దాన్ని ఎంఎస్ డాస్ గా మార్చి ఐబిఎం కి ఇచ్చాడు. ఇది నిజంగా సాహసోపేతమైన నిర్ణయం అనే చెప్పాలి. అతనికి సరైన పరిష్కారం అప్పట్లో లేకపోయినా అతని ఆత్మవిశ్వాసం, చొరవ మరియు వేగంగా నిర్ణయాలు తీసుకోవటం, ఇవే అతని విజయానికి గల కారణాలు. బిల్ గేట్స్ మరోసారి మాట్లాడుతూ ఇలా అన్నారు, ఐ చూజ్ ఎ లేజీ పర్సన్ టు డూ ఏ హార్డ్ జాబ్ బికాజ్ ఎ లేజీ పర్సన్ విల్ ఫైండ్ అన్ ఈజీ వే టు డూ ఇట్. అంటే పని తెలివిగా చేయగలిగిన వాడు, అంటే కష్టపడటమే కాదు కష్టాన్ని తగ్గించే మార్గాన్ని కనుక్కున్న వాడు కూడా నిజమైన విజేతే. ఇది మానవ మేధస్సుకు అర్థవంతమైన సమర్థతను వివరించే మాట. సమయం, శక్తి, వనరులు బాగా వినియోగించగలగడం కూడా విజయం సాధించడానికి కీలకం. అలాగే బిల్ గేట్స్ ఇంత విజయాన్ని సాధించిన తర్వాత కూడా ప్రతి సంవత్సరం సుమారు 50 పుస్తకాలు చదివే అలవాటు కొనసాగించారు. ఇది ఏం చెప్తుందంటే, విజయం వచ్చిన తర్వాత కూడా అక్కడే ఆగిపోకూడదు, నిరంతరం నేర్చుకుంటూ ముందుకు సాగాలి. జ్ఞానం అనేది ఓ అంతులేని ప్రయాణం. చదువు, విజయం రెండు పరస్పర అనుబంధంగా ఉంటాయి. ఈ సంఘటనలన్నీ పరిశీలిస్తే బిల్ గేట్స్ విజయానికి కారణం అతని విజనరీ ఆలోచన, అవకాశాన్ని పట్టుకునే ధైర్యం, సాహసం, నిరంతరం నేర్చుకోవాలనే ఉత్సాహం, ఇవే అతన్ని మామూలు మనిషి నుండి ప్రపంచ సాఫ్ట్వేర్ చరిత్రలో ఒక లెజెండ్ గా తీర్చిదిద్దాయి. సో ఈ విషయాల్లో మీకేది బాగా నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే ఏఎన్ఆర్ స్టూడియోస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.